15 ఆగస్టు లోపు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది. ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. 5 ఎంపీ సీట్లలో బారస ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక వచ్చే సీజన్ నుంచి వరికి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పి నారాయణపేట సభలో కరవాలంతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సరిత, పన్నికారెడ్డి, వంశీచంద్ర రెడ్డి అనేటువంటి వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక 15 ఆగస్టు లోపు, ఆగస్టు 15 లోపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి చెప్తా ఉన్నాడు. మరి ఇది నమ్మొచ్చా? ఎందుకనంటే డిసెంబర్ 9వ తారీఖు నేను అధికారంలోకి వచ్చుడుతోటే మరి నేను రుణమాఫీ చేస్తా, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పినటువంటి మరి ఇదే రేవంత్ రెడ్డి సారు మరి నమ్మొచ్చా? మళ్ళా మీరు ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖుకి వెళ్ళి మొత్తం మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము రుణమాఫీ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు కాబట్టి మరి ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది. ఎందుకనంటే ఇప్పటికీ ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. ఎంపీ ఎన్నికలు అయిపోతే ఆడ ఏది అధికారంలోకి వస్తుంది, మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు, అసలు మీరెంతమంది ఉంటారు అనేటటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో మరిగా ఇది నిజంగానే రైతుల మీద ప్రేమ ఉండే మీరు 15 ఆగస్టుకి చేస్తామని చెప్తా ఉన్నారా, లేకపోతే మరి ఇప్పుడు మీ ఎంపీ ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి, ఎంపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు మరి తీసుకురావడానికి చేస్తా ఉన్నారు అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే క్లియర్గా 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు డిసెంబర్ 9 మనమే అధికారంలోకి వస్తున్నాం, మరి మీరు బ్యాంకులలోకి పోండి, బ్యాంకులలోకి పోయి 2 లక్షల రుణమాఫీలు తెచ్చుకోండి అని చెప్పి రైతుల్ని ఉరికించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి 2 అక్కడ అమలు కానప్పుడు, అంటే 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు కానప్పుడు, 9వ తారీఖు నువ్వు రుణమాఫీ చేయనప్పుడు మరి ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తామంటే మరి తెలంగాణ రైతులు నమ్మాలనా నమ్మకూడదా అనేది మరి ఇక్కడ మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఇందిరమ్మ కమిటీలతోటే పథకాలట. మరి మొన్ననే అసలు హడావుడిగా ప్రతి ఊర్లో కూడా అప్లికేషన్లు పెట్టుకొని, దరఖాస్తులు పెట్టుకొని, ఇక ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి ఆ దరఖాస్తులన్నీ యాడికి పోయినాయో తెలియదు. ఎంతవరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎంతమందికి మరి కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఎంతమందికి రైతు బంధు ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని పూర్తిగా డీటెయిల్గా పెడతామని చెప్పారు. కానీ మరి అది ఇంతవరకు లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త కమిటీలు వేస్తారట. ఇందిరమ్మ కమిటీలు కొత్త కమిటీలు వేసి ఇక మళ్ళా కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు. ఇగో నిన్న రేవంత్ రెడ్డి సార్ అయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇవన్నీ. మళ్ళీ కొత్త ముచ్చట కొత్త ఇక మళ్ళీ పద్ధతులు, కొత్త పాలసీలు అనుకుంటా ఇక రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 5 ఎంపీ సీట్లలోనట బారాస ఓట్లు భాజపాకు వేసేలాగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా ఏడ కూడా చెప్తా ఉన్నాడు. మరి అదే ప్రతిపక్ష నాయకులు, సీనియర్ నాయకులు వీళ్ళంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎన్నికలు అయిపోతే ఓ 30-40 మంది ఎమ్మెల్యేలు వేసుకొని మరి బీజేపీ పార్టీలోకి పోయి నరేంద్ర మోడీతో దోస్తీ కడతారని చెప్పి కూడా మరి అది వినపడతా ఉంది. ఇగో ఇది వినపడతా ఉంది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇగో ఈయన చెప్పేది ఈయన చెప్తా ఉన్నాడు. ప్రజల్ని మాత్రం పిచ్చోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇగో 500 రూపాయల బోనస్ కూడా వచ్చే సీజన్ నుంచట. మరేమో ఈ మాట ముచ్చట చెప్పలేదు ఇంతకుముందు. వచ్చే సీజన్ నుంచి వెళ్ళి వచ్చుడితోటే మొత్తం అని చెప్పారు కదా. ఏం కాదు, కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది స్పీడ్గా. 15 ఆగస్టు ఎన్ని రోజులలో వస్తుంది, 15 ఆగస్టు ఎన్ని రోజులలో వస్తుంది, వచ్చే సీజన్ ఎన్ని రోజులలో వస్తుంది. ఇప్పుడు ఏదో చేతులు దులిపేసుకుంటే సరిపోదు కదా, చేతులు దులిపేసుకుంటే ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు ఏదో చెప్పంగానే మాటలు సరిపోదు. ప్రతి మాట మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి మాట ఆన్ ద రికార్డ్ చేసి ఉంటుంది. బాగా చెప్తా, ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తాయి చెప్తా ఉన్నారు. మరి మీరు ఓకే ఈ మాట మీదనే ఉండాలి. మరి ఆగస్టు 15వ తారీఖు రైతులారా అందరు గుర్తుపెట్టుకోండి, ఏకకాలంలో ఒకేసారి 2 లక్షల రూపాయలు మీకు రుణమాఫీ కాపోతున్నాయట. అందుకే మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, రైతుల పక్షాన నిల్చొని మేము అడుగుతా ఉన్నాం, దయచేసి బ్యాంకర్లు ఎవరైతే ఉన్నారో ఇగో రైతుల ఇళ్ళకి పోయి ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి మరి మీరు ఇప్పుడే బ్యాంకర్లందరికీ ఆదేశాలు ఇవ్వాలి. ఇగో ఇవాళ ఏప్రిల్ నడుస్తూ ఉంది, ఏప్రిల్ 16వ తారీఖు నడుస్తూ ఉంది. మే, జూన్, జూలై, ఆగస్టు 4 నెలలు ఇగో దయచేసి ఓపిక పట్టున్నారు అని చెప్పి బ్యాంకులందరికీ మీరు ఆదేశాలు ఇవ్వండి. బ్యాంకులకు ఆదేశాలు ఇస్తే రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. అప్పుడు మీరు ఇక ఒకేసారి ఆగస్టు 15వ తారీఖు రైతులకు రుణమాఫీ చేసుకోండి, అయిపోద్ది.
రైట్. ఇక మళ్ళీ ఇదే సీజన్ అట. ఇదే సీజన్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇక జూన్ జూలైలో ఏదైతే పంట వేసుకుంటామో ఇగో ఆ పంట చేతికొచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఆ పంట మనకి చేతికొచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇగో 500 రూపాయల బోనస్ కూడా ఇస్తారట. తెలంగాణ రైతాంగమా మరి ఇక మీరంతా ఇది గుర్తుపెట్టుకొని ఇక కవిత బెయిల్ కోసం కవిత జైలు నుంచి వెళ్ళి బయటికి రావడం కోసం నరేంద్ర మోడీ తోటి దోస్తీ కడతా ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండు. నిజంగా నరేంద్ర మోడీ తోటి ఒకవేళ కేసీఆర్ దోస్తీ కట్టేటోడైతే కవిత జైలుకే పోదు. మరిగా బాజాప్తా వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇగో నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చిన రోజే ఇక ఆయన వచ్చేదానికంటే 2-3 గంటల ముందే ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి ఇగో ఈడికెళ్ళి ఆమెను అరెస్ట్ చేసుకొని పోయింది. మరి అదే మోడీతోటి బాజాప్తా కేసీఆర్ దోస్తీ కట్టాలి అనుకుంటే ఇక ఇప్పటికైనా దోస్తీ కట్టిండి అనుకోండి ఇగో మొత్తం మీ పార్టీలు ఇగో మీరంతా కూడా ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరు ముందు మోడీని కలవబోతా ఉందనే అంశం కూడా కీలక చర్చ మారబోతా ఉంది. ఇగో ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారంలో ఉన్నటువంటి నాయకులు మంత్రులే ముందు మోడీని కలవబోతా ఉన్నారా లేకపోతే కేసీఆర్ ముందు కలిస్తే ఏమైపోద్ది అనేటటువంటి మరి దోస్తీ కట్టాలా, నరేంద్ర మోడీ తోటి దోస్తీ కట్టాలని చెప్పి మీతో పాటు అందరూ కూడా ఏకమైపోతా ఉందనేటువంటి అంశాన్ని కూడా ఇగో అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక ఏది ఏమైనా కానీ ఇక నారాయణపేట బహిరంగ సభలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మళ్ళీ పెద్ద వాగ్దానాలు అయితే ఇచ్చిండు. బాధ్యత మొత్తం నాదే అని చెప్తా ఉన్నాడు కాబట్టి ఇగో ఖచ్చితంగా ఇక మరి ఆగస్టు 15వ తారీఖు రైతులంతా కూడా మరి మీరు చేసే రుణమాఫీ కోసం మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తా ఉన్నారనేటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం.